తిరుపతిలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. శివస్నేహ, చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం తిరుపతి ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు అడ్డుకొని దాడి చేశారు. సండే మార్నింగ్ వచ్చి పెళ్లి చేసుకున్నాము. నాకు ఇతనంటే ప్రేమించాను. నేను పెళ్లి చేసుకున్నాను. మా పేరెంట్స్ ఈరోజు ఎస్పీ ఆఫీస్కి మేము వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకుంటే అక్కడికి వచ్చి మా మీద దాడి చేసి నా తాలిబెట్ చేసేసి మా భర్తను కొట్టారు. నా పేరు చందు. మేము వచ్చి సండే నైట్ పెళ్లి చేసుకున్నాము. మండే నైట్ కానిస్టేబుల్ తీసుకొని వచ్చి మా అమ్మని, మా పెద్దమ్మని, మా బావని తీసుకొని రాయచోటి స్టేషన్ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు 4 రోజుల నుంచి మమ్మల్ని అక్కడ కొట్టి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి మా టార్చర్ పెడతా ఉన్నారు. మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడ కారు పెట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కొట్టి మేము కానిస్టేబుల్ మేడం కనబడితే ఆ మేడం సహాయంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. తిరుపతిలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గ మొత్తం మీద చందు కావచ్చు, స్నేహ వీళ్ళిద్దరూ కూడా 19వ తేదీ ఆదివారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చందు కుటుంబ సభ్యులు తల్లి కావచ్చు, పెద్దమ్మ, మేనమామ వాళ్ళని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటిలో అమ్మాయి తరపు వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో చందు కుటుంబ సభ్యుల్ని అక్కడ రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి చందు, స్నేహాలు ఎస్పీకి ఈ విషయం చెప్పి తాము మేజర్సే అని తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి తెలియజేయడానికి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఆ విషయం ఎస్పీ కార్యాలయానికి వీళ్ళు వస్తున్నారనే విషయం ముందుగానే అమ్మాయి తరపు వాళ్ళకి తెలియడంతో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ అమ్మాయి తాళి తింపి ఆమెని తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అక్కడ కొంతవరకు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రేమ జంట దగ్గరలో ఉన్న కార్యాలయానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఓ మహిళ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా చూసి ఆ మేజర్ అని చెప్పి గ్రహించిన తర్వాత విషయాన్ని రాయచోటి పోలీసులు తెలియజేశారు. రాయచోటి పోలీసులు వాళ్ళని రాయచోటికి పంపిస్తే తాము వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్స్ ఏదైతే మేజర్ అనే రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుని క్లోజ్ చేయడానికి వీలవుతుందని చెప్పి రాయచోటి పోలీసులు చెప్పడం జరిగింది. ఈ చందు తిరుపతిలో ఒక షోరూమ్ లో పనిచేస్తాడు. స్నేహ ఇక్కడ కోచింగ్ సెంటర్ లో చదువుతున్నప్పుడు పరిచయమై ప్రేమ అయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వివాహం చేసుకోవడంతో ఇవన్నీ జరిగింది. మొత్తం మీద రాయచోటి పోలీసులు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కేసు క్లోజ్ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే దినేష్, థ్యాంక్ యూ.